brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఎండల్లో వానలు ఎస్ తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అపార నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలకి తోడు ఈదురుగాలులు భారీగా పంట నష్టాలు వాటిల్లే విధంగా చేస్తున్నాయి. వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అటు ఏపీలోని అనంతపురం జిల్లా కూడేరు మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ముద్దలాపురంలో అరటి, బొప్పాయి తోటలు నేలకొరిగాయి. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. తెలంగాణలో నిజామాబాద్ లో పర్టికులర్ గా పంట నష్టం ఏ మేర వాటిల్లింది, రైతులు ఏమంటున్నారు, పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. కూర్చాయి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్లో అటు ఆర్మూర్ నియోజకవర్గంలో అకాల వర్షాల వల్ల ఆరబెట్టిన ధాన్యం మొత్తం కూడా తడిసి నీటి పాలైనటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు రైతులు ఇప్పటికే ధాన్యం కొనుగోలు విషయంలో అవస్థలు పడుతున్నారు. చాలా చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వల్ల ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు చాలా అంటే బోధన్ నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 70% ధాన్యం అంటే వరి కోతలు కూడా ప్రారంభమయ్యాయి, పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తమ వడ్లను తీసుకొని వస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న కురిసినటువంటి అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయారు. మనం చూడొచ్చు బాపునగర్ అంటే ఎడిపల్లి మండలంలోని ఒక గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఆరబెట్టిన ధాన్యం అంతా కూడా నిన్న కురిసినటువంటి అకాల వర్షానికి పూర్తిగా నీటి పాలైంది. ఇక రైతులు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఎట్లా జరిగింది, దాదాపు ఎంత మేరకు నష్టపోయింది? ఒక 70 నుంచి 80% మా శివారులో భూములన్నీ కోయడం జరిగింది. మన వరి పంట మొత్తం కోయడం జరిగింది. ఒక 20% చిన్న చిన్న రైతులు ఉన్నారు. మరి 70 నుంచి 80% రైతులు మొత్తం అడ్లన్నీ ఈ గ్రౌండ్లో 23-25 ఎకరాల ఈ గ్రౌండ్ మొత్తంలో ఎటు చూసినా వరి ధాన్యమే ఉన్నది. మొత్తం ఆరబెట్టినాం, మ్యాచర్ కూడా వచ్చింది. నిన్న అనుకోకుండా రాత్రి వడగళ్ళ వాన రావడంతో మొత్తం తడిసి ముద్దైన ఈ అడ్లన్నీ మరి వీటిని తొందరగా మన ప్రభుత్వము తడిసిన వడ్లను కూడా తొందరగా కొనాలని మేము కోరుకుంటున్నాము. ఇది అంటే మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే గత కొన్ని రోజులుగా సాగునీరు చాలా చోట్ల అందక ఇబ్బందుల పాలయ్యారు. వారు పొట్టదశకు వచ్చినటువంటి పంటలను కాపాడుకునేందుకు ఆపసోపాలు పడ్డారు. చాలా చోట్ల ట్యాంకర్లతో తమ పంట పొలాలకు నీళ్ళు అందించిన సందర్భాలను కూడా చూసాము. ఇప్పటికే చేతికొచ్చిన పంట కనీసం విక్రయించుకుందామనే తరుణంలో ఈ అకాల వర్షాలు వారిని తీవ్రంగా నష్టానికి గురి చేశాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 700 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది. దాంట్లో నిత్యం ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయి. కానీ నిన్న కురిసిన వర్షాల వల్ల రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి తమని ఆదుకోవాలని చెప్పి రైతులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.